అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మనం ఫ్రాక్‌కి హిప్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటాం కదా! లెహెంగాస్‌కి వాటికి చెప్తున్నానండి. ఇది 25 ఇంచెస్ అయితే నాకు నడుము లూజ్ కరెక్ట్‌గా 25 ఇంచెస్ ఉంది చుట్టూరుని. దానికి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం కలుపుకుని 2 క్లాతులు తీసుకున్నానండి. కింద ఒకటి పైన ఒకటి పెట్టాను. దీని పొడవు వచ్చేసి 4 ఇంచులు. మనకి బెల్ట్ వచ్చేసి 2.5 ఇంచులు వచ్చే విధంగా పైన హాఫ్ కింద హాఫ్ పోతుంది. అంటే స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోద్ది కుట్టులోకి. చూడండి ఈ 2 వీటిల్ని పట్టుకుని మనం ఒకసారి చూడండి కరెక్ట్‌గా సమానంగా పట్టుకొని అటు సైడ్‌కి ఏదైతే మనకి ఇటు అటు కూడా 2 వైపులా కుట్టు రావాలి. అయితే నేను అటువైపు ఫస్ట్ అని స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. నారాయణ పేట ఉంటుంది అంటారు కదా! నారాయణ పట్టు ఆ గౌన్ మీదకి నేను స్టిచ్ చేశాను. ఫ్రాక్ కూడా కుట్టానండి. ఆ స్టిచ్చింగ్ వీడియో మీకు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎడిట్ చేయలేదు. అయితే ఇది నేను హిప్ బెల్ట్ అనేది రెడీ చేశాను. చూడండి ఒకవైపు స్టిచ్ చేసుకుని దాన్ని కొంచెం రఫ్ లాక్కుని మళ్ళీ తిరిగి టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి లోపల సాఫ్ట్‌గా అదే తిరుగుతుందన్నమాట. ఈ క్లాత్ అనేది తిరుగుతుంది, నీట్‌గా ఉంటుంది. దానికోసం స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి మనకి బయట వైపు అలా ఉంది, లోపల ఇలా ఉంది. ఇప్పుడు లోపల వైపుకే తిప్పుకుని ఒక హాఫ్ ఇంచ్కి కుట్టు అనేది చూడండి నేను అలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఆ విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. మనం ఇది లంగా ఓణి మీద కూడా పెట్టుకొని బెల్ట్లా రెడీ చేసుకోవచ్చండి. హిప్ బెల్ట్ మాట. ఓకేనా? నేను అటువైపు ఇటువైపు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అంటే ఒక లైన్ కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. హాఫ్ ఇంచ్ లోపలికి మడిచి కుట్టు వేసుకున్నాను. లోపలికి ఫోల్డ్ చేసుకుని వేసుకున్నాను. ఇందాక మనం టాప్ స్టిచ్ వేసాం కదండి, దానివల్ల మనకి క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు మనకి టర్న్ చేసుకుని ఇప్పుడు దీనిపైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. లోపల పేపర్ క్యాన్వాసింగ్ పెట్టుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. నేనైతే పేపర్ క్యాన్వాసింగ్ ఏం పెట్టలేదు. క్లాత్ ఇది పట్టే కదా, బాగానే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి హాఫ్ అన్నాను కదా, పైన హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది స్టిచ్లోకి. ఇప్పుడు ఈ హాఫ్కి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి నేను ఈ విధంగా ఎలా అయితే పైన కింద 2 వైపులా హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని పట్టుకుని దాని మీదే స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా? చివరి వరకు ఈ విధంగా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ చూడండి నాకు ఓపెన్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది చూసారా? ఆ గ్యాప్ దగ్గర మనం వెనకాల కావాలితే కట్టుకునేలాగా థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. నేనైతే అలా పెట్టట్లేదండి, ఉక్స్లు పెట్టుకుంటుందంట అమ్మాయి. అందుకని ఉక్స్ కోసం నేను ఆ గ్యాప్ని కూడా క్లోజ్ చేసి అంటే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అటువైపు ఇటువైపు కూడా వేసాను. ఇంతేనండి, మనకి హిప్ బెల్ట్ రెడీ అండి. ఇటు సైడ్ ఒకవైపు ఉక్సులు ఒకవైపు తాళ్ళు కాజాలు పెట్టుకుంటే అయిపోద్ది. అంతేనండి, ఇది హిప్ బెల్ట్. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.